ముఖ్యమంత్రి రేవంత్ తన టీం కూర్పు పైన కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గం ఏర్పాటు కావడంతో ఇప్పుడు సీఎంఓ అధికారుల ఎంపిక పైన ఫోకస్ చేశారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని ఇప్పటికే రేవంత్ నియమించారు. ఇదే సమయంలో కేసీఆర్ కార్యాలయంలో కీలక అధికారిగా పనిచేసిన స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమ్రాపల్లి సీఎంఓకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో కీలక పోస్టుల్లో నియామకాలు కొనసాగుతున్నాయి. సీనియర్ మహిళా ఐఏఎస్ స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లాలని నిర్ణయించారు. కేసీఆర్ ప్రభుత్వంలో స్మితా కీలకంగా వ్యవహరించారు. సుదీర్ఘ కాలం కలెక్టర్ గా అనేక శాఖలు పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉండేవారు. కేసీఆర్ కార్యాలయ కార్యదర్శిగా పనిచేశారు. ఇరిగేషన్ శాఖను పర్యవేక్షించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ప్రధాన భూమిక పోషించారు. ఇక తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత స్మితా ఇప్పటి వరకు కొత్త సీఎం రేవంత్ ను కలవలేదు. ఇదే సమయంలో కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేశారు. తాజాగా స్మితా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 23 ఏళ్లు తెలుగు రాష్ట్రాల్లో పనిచేశానని అభిమానం చూపించారని చెప్పుకొచ్చారు. కొత్త ఛాలెంజ్ కు సిద్ధమంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. స్మితా తాజాగా ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. స్మితా భర్త అకున్ సబర్వాల్ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఇక ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న మరో మహిళా ఐఏఎస్ ఆమ్రాపల్లి తాజాగా సీఎం రేవంత్ ను కలిశారు. తిరిగి తెలంగాణలో సేవలకు ఆమ్రాపల్లి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆమ్రాపల్లి సేవలను సీఎంఓలో వినియోగించేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు స్మిత కేంద్ర సర్వీసులకు, అటు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమ్రాపల్లి రాష్ట్ర సర్వీసుల్లోకి రావటం పైన అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.